హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు శ్రీలంకలో 6th వీడియో చేస్తున్నానండి. ఇది డంబులా నుంచి క్యాండీకి వెళ్ళే దారిలో ఒక 2 ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. ఫస్ట్ది నలంద గెడిగే అంటారు. ఇది సెంట్రల్ పాయింట్ ఆఫ్ శ్రీలంక అనమాట. జాగ్రఫికల్గా ఇది సెంటర్ అనమాట. ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత ఎంట్రన్స్లోనే దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది 8th 10th సెంచరీస్ టైంలో పల్వా ఆర్కిటెక్చర్ తోటి కన్స్ట్రక్ట్ చేసిందంట. సో ఆ పాయింట్ నుంచి కొంచెం లోపలికి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సైడ్ అంతా కూడా పెప్పర్ ట్రీస్ బాగా ఎక్కువ ఉన్నాయండి. నార్మల్గా శ్రీలంక విజిట్ చేసుకునేటప్పుడు, ఏదైనా ప్లేస్ విజిట్ చేసుకునేటప్పుడు గూగుల్లో అది సర్చ్ చేసుకుంటాం కదా, ప్లేస్ అక్కడ చూసే ప్లేసెస్ ఏం బాగుంటాయి అలాగని చెప్పి. అందులో ఈ ప్లేస్ అయితే మాకు ఎక్కడా కనిపించలేదండి. కాకపోతే డ్రైవర్ చెప్పారనమాట, ఇలాగా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, సెంట్రల్ పాయింట్ ఆఫ్ శ్రీలంక అని చెప్పారు. చాలా బాగుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఆ టైంలో చేశారు, 8th అండ్ 10th సెంచరీస్లో చేశారు. కానీ ఈ గుడి యాక్చువల్గా వాటర్లోకి ఇమ్మర్స్ అయిపోయిందంటండి, లోపలికి వెళ్ళిపోయిందంట. కాకపోతే ఇదేంటంటే వాళ్ళ హిస్టరీ అని చెప్పి దాన్ని మళ్ళీ మనం బయటికి పెట్టుకోవాలి అన్న ఐడియాతో వాళ్ళు మళ్ళీ వాటర్లో నుంచి పైకి తీసుకొచ్చి ఇలా మళ్ళీ ల్యాండ్ మీద పెట్టారంటండి. ఇది కూడా ఒక బుద్ధిస్ట్ టెంపుల్. సో ఎంట్రన్స్ దగ్గర చెప్పులు ఇప్పేసి వెళ్ళాలన్నమాట. లోపలంతా స్టోన్ కన్స్ట్రక్షను, చుట్టూ ఇలాగ ఒక చిన్న గోడలా కట్టేసి ఉంది. అండ్ చుట్టూ అంతా వాటరే ఉందండి. ఈ వాటర్లోనే మునిగిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా పైకి తీసి పెట్టారంటండి ఈ టెంపుల్ని. ఇది మొత్తం స్టోన్ కన్స్ట్రక్షను. ఇక్కడికి చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారు. ఒక బస్లో చాలామంది జనం అంతా వచ్చి చూస్తున్నారనమాట. ఇక్కడ ఒక పర్సన్ ఇన్ఛార్జ్లా ఉన్నారు, ఒక వాచ్మ్యాన్ లాగా అన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడ గట్టులు ఇంకా మెట్లు అవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్లో ఎక్కడా కూర్చొనివ్వట్లేదు, ఫొటోస్ తీసుకోవడానికి అలా కూర్చొనివ్వట్లేదు అనమాట. అండ్ సేమ్ బుద్ధా స్టాట్యూ ఉంది కాబట్టి ఇక్కడ రివర్స్లో తిరిగి, అంటే బుద్ధుడి వైపు చూస్తూనే ఫోటో దిగాలి, కానీ రివర్స్లో తిరిగి ఫోటో దిగకూడదు. పాత టెంపుల్ కదా, సో కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుందండి. మొత్తం స్టోన్ తోటే కన్స్ట్రక్ట్ చేశారు, ప్రతిదీ స్టోనే వాడారు. ఈవెన్ లోపల బుద్ధ విగ్రహం కూడా మొత్తం స్టోన్ తోటే ఉందన్నమాట. ఇంకా ఈ టెంపుల్ అంతా చూసేసిన తర్వాత దాని పక్కనే ఒక పీస్ పగోడా అని చెప్తున్నాను కదా, బుద్ధ టెంపుల్స్ వాటిల్లో పీస్ పగోడా అని చెప్పి ఈ కన్స్ట్రక్షన్ కూడా పక్కనే ఉంటుంది. సో దీనికి కూడా దండం పెట్టుకుంటారనమాట వాళ్ళు. మాకు ఒరిజినల్ ప్లాన్ అయితే డంబులా తర్వాత డంబులా నుంచి క్యాండీ వెళ్ళిపోవాలి అని అనుకున్నాము క్యాబ్లో. అది కూడా అంతేనండి, 3.5 hours అంతకు మించి ఉండదు. సో అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ చెప్పారు, ఒక 2000 ఎక్స్ట్రా ఇవ్వండి, మీకు ఇంకొక 2 ప్లేసెస్ చూపిస్తానని చెప్తే, సరే దారిలో చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి మేము ఇలా ప్రిఫర్ చేసాము. ఇది అయ్యాక మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఓల్డ్ విలేజ్ స్పైస్ అండ్ హెర్బల్ గార్డెన్ అనమాట. ఇది కూడా దీనికి దగ్గరలోనే ఉంది. ఓవరాల్గా ఈ ప్లేస్ని మటాలే అంటారు, MATALE అనమాట. సో దీని అడ్రస్ కావాలి అంటే మీకు ఇక్కడ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓవరాల్గా ఈ ప్లేస్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ హెర్బల్కి సంబంధించినవి అండ్ ఆర్గానిక్గా ట్రీస్, ప్లాంట్స్ కొన్ని పెంచుతున్నారండి. ఇవి మెడికల్ పర్పస్కి కానీ ఇంకా నార్మల్గా ఆయింట్మెంట్స్ కానీ అలాంటివన్నీ కూడా తయారు చేస్తారనమాట వీటితో. సో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారనమాట, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మాకు ఆ ట్రీస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, అది ఫస్ట్ మీకు చూపిస్తాను. ఇది స్పైస్ అండ్ హెర్బల్ గార్డెన్ అనమాట. మాతో పాటు ఒక అతను వచ్చి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వాళ్ళు చూపిస్తుంది అయితే కోకోవా ట్రీ. దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆయన. ఇక్కడ వాటి సీడ్స్ అవన్నీ ఫస్ట్లో ఏ కలర్లో ఉంటాయి, తర్వాత వాటిని సన్ డ్రై చేస్తారు, సన్ డ్రై చేశాక అవి ఏ కలర్లోకి వస్తాయి. సో ఆ స్మెల్ అవన్నీ కూడా మాకు చూపిస్తున్నారు, ఆ చాక్లెట్ స్మెల్ అంతా కూడా చూపిస్తున్నారు. ఇది 1 kg కేక్కి 1 స్పూన్ యూస్ చేస్తే సరిపోతుందంటండి. అండ్ ఆల్సో ఈ కోకోవా పౌడర్ ఏదైతే ఉంటుందో దాంతో మనం మిల్క్ అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు, కొద్దిగా వేస్తే సరిపోతుందంట ఇవి. నెక్స్ట్ మనకు తెలిసిందే అలోవెరా, దీంతో జెల్ ఇంకా సోప్స్, సన్ స్క్రీన్ ఇంకా నార్మల్ క్రీమ్స్ అవి కూడా తయారు చేస్తారు. ఇవి చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ చూపించారు. ఇది వెనిలా ట్రీ అండి, ఇది క్రీపర్లా ఉంది. సో దీంట్లో నుంచి ఆ వెనిలా పాడ్స్ అవి వస్తాయి, దాంట్లో నుంచి ఏ రకంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన వెనిలా ఎసెన్స్ అనమాట. సో అవన్నీ, ఇది కూడా అంతే, చాలా తక్కువ ప్రోడక్ట్ యూస్ చేస్తే సరిపోతుంది. ఐస్ క్రీమ్స్, కేక్స్ వీటికి ఎట్లా యూస్ చేస్తారు అవన్నీ చెప్తున్నారనమాట. అండ్ ఈ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు కావాలి అంటే ఇది తమిళ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా హిందీలో కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది స్మెల్ అది చూపిస్తున్నారనమాట.
యాక్చువల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేదే రాగా అలా వీడియోలో చూపిద్దామని అనుకున్నానండి. కాకపోతే అది అసలు వినిపించట్లేదు, చాలా స్లోగా ఉంది వాయిస్. అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ మేము చూసిన ట్రీ ఏంటంటే శ్రీలంకన్ కాఫీ అంట. ఇది ఫస్ట్ గ్రీన్ కలర్లో వస్తాయంట సీడ్స్, అవి చూపిస్తున్నారు దగ్గర నుంచి. ఆ గ్రీన్ నుంచి అవి రెడ్ అయ్యి తర్వాత అవి డ్రై చేశాక అవి బ్లాక్ కలర్లోకి మారుతాయంట. యాక్చువల్గా శ్రీలంకన్ టీ అయితే బాగా ఫేమస్, కానీ కాఫీ అంత టేస్టీగా ఉండదని ఆయనే చెప్తున్నారు. బట్ ఇది దేనికి యూస్ చేస్తారు అంటే కాఫీ ప్రిపరేషనే కాకుండా కాఫీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితోటి పర్ఫ్యూమ్ తయారు చేస్తారంట. సో ఆ పర్ఫ్యూమ్ వాసనది మాకు చూపిస్తున్నారు చేతి మీద రాసి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఒక గైడ్ని ఇలా పెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు. నెక్స్ట్ మేము వెళ్ళింది పెప్పర్ ట్రీ దగ్గరికి. ఇదే పెప్పర్ ట్రీ. దీని ఆకులైతే కొంచెం తమలపాకుల్లా ఉన్నాయండి. ఫస్ట్ పెప్పర్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది ఫస్ట్ మాకు చూపించారు. ఆ గ్రీన్ కలర్లో నుంచి తర్వాత వాటిని డ్రై చేస్తే బ్లాక్ కలర్లోకి వెళ్తాయి. మనం యూజువల్గా బ్లాక్ కలర్దే వాడతాము. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ బ్లాక్ దాని మీద తొక్క తీసేస్తే వైట్ కలర్లో వస్తుంది కదా, ఆ వైట్ పెప్పర్ కూడా యూస్ చేస్తారు. బ్లాక్ది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, వైట్ది అంత స్పైసీగా ఉండదన్నమాట. ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మైగ్రేన్ ఆయిల్ కూడా దీంతో తయారు చేస్తారంట. కింగ్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఈ బ్లాక్ పెప్పర్ ఆయిల్ కలిపితే గ్రీన్ కలర్లో ఆయిల్ వస్తుందంట. ఆ గ్రీన్ ఆయిల్ని మైగ్రేన్ ఆయిల్ అని అంటారు. దాన్ని మైగ్రేన్కి యూస్ చేస్తారంట. 10 డేస్కి మైగ్రేన్ ఉంటే పోతుంది అని చెప్పారు. ఇది మైగ్రేనే కాకుండా ఇంకా సైనస్ ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి కదా, వీటిలన్నిటికీ కూడా క్యూర్ అని చెప్పారు. హెడ్ మీద సెంటర్లో అప్లై చేసుకోవాలంట. అండ్ ఆల్సో నాస్ట్రిల్స్ దగ్గర లైట్గా అప్లై చేసుకుని అది ఆ స్మెల్ పీలుస్తూ ఉండాలని చెప్పారనమాట. నెక్స్ట్ వాళ్ళు చూపించింది ఇదే. దీని పేరు మహారత్ అంట. లీవ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఈ లీవ్స్ని నలిపితే దీంట్లో విక్స్ స్మెల్ వస్తుంది. దీంతో హెర్బల్ బామ్ తయారు చేస్తారంట. సో ఇదేంటంటే జస్ట్ స్మెల్ చేస్తేనే హెడేక్ తగ్గిపోతుందని చెప్పారు. ఇలా ఒక్కొక్క ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని కాంబినేషన్స్ కూడా చెప్తున్నారనమాట. అయినా మనకి టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, పసుపు, ఇంకా ఈ మహారత్ రూట్స్, ఇంకా సంజీవని ప్లాంట్కి సంబంధించిన రూట్స్ కింగ్ కోకోనట్ ఆయిల్లో కలిపి ఆ వచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారంట. నార్మల్గా ఆయన చెప్తున్నారు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్గా అవుట్ సైడ్ కాదు, ఇన్సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇన్సైడ్ నుంచి ట్రీట్మెంట్ ఉండాలి దానికి అని చెప్పారు. బట్ స్కిన్ ప్రాబ్లమ్స్ మీద ఈ ఆయిల్ అప్లై చేస్తే అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పారనమాట. ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తారంటండి. అండ్ బేస్ ఆయిల్ కింద కింగ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. కింగ్ కోకోనట్ ఆయిల్ అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆ కోకోనట్ అంతా కూడా. సో అది కేవలం ఇలా అప్లికేషన్కి, హెయిర్కి, వీటికి కింగ్ కోకోనట్ యూస్ చేస్తారు. మిగిలిన వంటకి నార్మల్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారనమాట. మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మధ్యలో హెర్బల్ టీ తీసుకొచ్చారు. ఇది కూడా అంతేనండి, పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కొంచెం వాటర్లో మరిగించుకుని తాగడమే, చాలా టేస్టీగా ఉంది ఇది. నెక్స్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది వెరికోస్ వెయిన్స్కి సంబంధించిన ట్రీ అనమాట. ఇది కూడా ఒక క్రీపర్ లాగానే ఉంది. వెరికోస్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ని ట్రీట్ చేస్తుందంట. ఈ మొక్కని వీళ్ళు హీరెస్ అంటారంట, లేదంటే 9 జాయింట్ ప్లాంట్ అని కూడా అనొచ్చు. అదేంటంటే వెరికోస్ వెయిన్స్ ఏ రకంగా ఉంటుందో అలాగే మధ్యలో క్లాట్స్ కింద ఇలా జాయింట్స్ కింద ఉంటాయి అన్నమాట. 9 జాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క ప్లాంట్లో. ఇది జస్ట్ ఇలా పిండుతుంటేనే అది కొంచెం గట్టిగా నలుపుతుంటే దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది. అది మాకు తీసి చూపించారు. ఈ ఆయిల్ని వీళ్ళ బేస్ ఆయిల్ కింగ్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో కలిపి ఏ రకంగా మసాజ్ చేయాలి అనేది చెప్తున్నారనమాట. ఇదేమో వీక్లీ థ్రైస్ చేయాలని చెప్పారు. ఇలా చేస్తే 1 మంత్లో వెరికోస్ వెయిన్స్ కంప్లీట్గా పోతాయని చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు చూపిస్తున్నది సంజీవని ప్లాంట్ అండి. ఇది మాకు మోస్ట్ అవైటెడ్ ప్లాంట్ అనమాట చూడడానికి. వాళ్ళు ఫస్ట్ నుంచి కొన్ని కాంబినేషన్స్ కింద చెప్పుకుంటూ వస్తున్నారు కదా, ఇందులో సంజీవని ప్లాంట్ రూట్స్ వేస్తాము అలా చెప్తున్నప్పుడు ఏంటి ఇంకా సంజీవని ప్లాంట్ ఉందా అని అనుకున్నాము. మనకు తెలుసు కదా, రామాయణంలో సంజీవని ప్లాంట్ గురించి విన్నాము. ఇది ఇండియా నుంచే వచ్చింది అని చెప్పారు. రామాయణంలో అయితే లక్ష్మణుని ట్రీట్ చేయడానికి యూస్ చేశారు ఈ ప్లాంట్ని. వాళ్ళు కూడా చెప్పారు సమ్ ఊటీ ఆ ప్లేసెస్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పారు మాకు. ఈ ప్లాంట్ని ముట్టుకోవాలి అంటే షూస్ తీసేసి ముట్టుకోవాలి అని చెప్పారు. అండ్ ఆ ప్లాంట్ సైజ్ కూడా ఇంతే ఉంటుందంటండి. అండ్ దాని రూట్స్ నుంచి అది ఇంకో కొత్త ప్లాంట్ రూట్స్ నుంచి వస్తుందంట. నెక్స్ట్ వాళ్ళు చూపిస్తున్నది రెడ్ పైనాపిల్ అండి.
మనం యూజువల్గా పైనాపిల్ అంటే గ్రీన్ కలర్లోను ఎల్లో కలర్ అంటే ఎల్లో ఇన్ ద సెన్స్ ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లోను చూస్తాం పైనాపిల్ని. ఇది రెడ్ పైనాపిల్ అనమాట. ఇది లోపల కూడా రెడ్ కలర్లోనే ఉంటుందని చెప్పారు. అండ్ నార్మల్గా గ్రీన్ ఎల్లో పైనాపిల్స్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గానే మొక్కలవి గ్రో అవుతాయి. బట్ రెడ్ పైనాపిల్కి ఏంటంటే ఇయర్కి ఒకటే వస్తుందంట. అండ్ దీన్ని ఓన్లీ మెడిసిన్స్ కోసమే యూస్ చేస్తారంట. ఇది రెడ్ పైనాపిల్, హనీ, సిన్నమాన్, జింజరు, సెవెంద్ర అని ఒక ప్లాంట్, సంజీవని రూట్స్ ఇవన్నీ కలిపి ఒక టానిక్ లాగా తయారు చేస్తున్నారు. కొన్ని అయితే పిల్స్లా కూడా తయారు చేస్తున్నారు. ఇవి లోపల మన బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ అవన్నీ పోగొట్టడానికి, కిడ్నీస్ క్లియర్ చేయడానికి, థైరాయిడ్కి, ఎగ్జిమాకి, లివర్, హార్ట్ ఇంకా అన్ని బాడీకి సంబంధించిన అన్ని ట్రీట్ చేయడానికి, అంత ప్యూరిఫై చేయడానికి అని చెప్పేసి యూస్ చేస్తారంట. ఇది కన్జ్యూమ్ చేస్తే మన బాడీలో సిస్టమ్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్పారు. మాకు యాక్చువల్గా ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ అన్నీ ఒక్కొక్క ప్లాంట్ కింద చూపిస్తున్నారు కదా, అసలు మీకు ఇవన్నీ ప్లాంట్స్ అన్నీ టానిక్స్ అవి తయారు చేయాలి అంటే ఎక్కువ కావాలి కదా, ఎక్కడున్నాయని అడిగితే దీని పక్కనే ఉన్నదంట. ఒక 18 hectares ఉందంట వాళ్ళ దగ్గర. వాటిలో ఇవన్నీ ఎక్కువ మొక్కలు ఉన్నాయి. ఈ సంజీవిని ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో మేము ఇవి జస్ట్ డిస్ప్లేకి యూస్ చేస్తున్నాము. మెయిన్ మేము తీసుకొచ్చేదైతే అక్కడి నుంచే తీసుకొస్తామని చెప్పారనమాట. నెక్స్ట్ వీళ్ళు చూపిస్తున్నది లవంగం చెట్టు. ఈ లవంగం చెట్టుకు సంబంధించిన లీవ్స్ తోటి కూడా తయారు చేస్తారు. లీవ్స్ ఆయిల్ కూడా ఉంటుంది అండ్ లవంగం ఆయిల్ కూడా ఉంటుంది. లీవ్స్ కూడా సేమ్ లవంగంకి మనకి ఏ స్మెల్ అయితే ఉంటుందో సేమ్ అదే స్మెల్ ఉందన్నమాట. ఆ లీవ్స్ అవి నలిపి మా దగ్గర చూపిస్తున్నారనమాట స్మెల్. తర్వాత ఆ లవంగాలు మాకు కూడా ఇచ్చి చూపిస్తున్నారు. స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఫ్రెష్గా గ్రో అయినవి కాబట్టి. సో దీని ఆయిల్ తోటి ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే నీ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్లు, ఇంకా ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న, బోన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న, కాల్షియం డిపాజిట్స్ ఉన్నా కూడా ఈ ఆయిల్ సాల్వ్ చేస్తుందంట. దీంట్లో మొత్తం 35 హర్బ్స్ ఉంటాయంట. అండ్ మెయిన్ బేస్ అయితే కింగ్ కోకోనట్ ఆయిల్ అని చెప్పారు. సో ఆ పెయిన్స్ అన్నీ కూడా పోతాయి. ఇది చాలా హెల్ప్ చేస్తుందని చెప్పారు. ఇంకా ఇది బ్యాక్ పెయిన్ని కూడా పోతుందంటండి. అండ్ ఆల్సో కొంతమందికి వంగుతున్నప్పుడు జాయింట్స్ దగ్గర ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్స్ అవి కూడా క్లియర్ అవుతాయంట ఇది యూస్ చేస్తే. ఈ లవంగాలతో పౌడర్ కూడా తయారు చేస్తారంటండి. దాంతో మౌత్ ఫ్రెషనర్ కింద అండ్ మౌత్ స్మెల్ ఉన్నా, ఇంకా ఏదైనా టూత్ ఏక్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు చూపిస్తున్నది ఇలాచీ ట్రీ, కార్డమమ్ ట్రీ అనమాట ఇది. సో ఫస్ట్ లాగా ఫ్లవర్ వస్తుంది, దాని తర్వాత ఇలా గ్రీన్ కలర్లో ఇలాచీ వస్తుందని చూపించారు. ఇది హర్బల్ బామ్ కింద తయారు చేస్తారంట వీటితోటి. దీన్ని లెమన్ గ్రాస్తో మిక్స్ చేసి తయారు చేస్తారంట. ఇది మామూలుగా బామ్ అది రాసుకుంటున్నప్పుడు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అదా ఉంటుంది కదా, అది లేకుండా నార్మల్గా ఉంటుంది, మనకి మైల్డ్గా ఉంటుందని చెప్పారు. సో హెడేక్స్ అవి రిలీఫ్ చేస్తుంది అండ్ ఆల్సో మస్కిటో రిప్లెంట్ కింద కూడా వర్క్ చేస్తుందని చెప్పారు. ఆల్రెడీ మస్కిటోస్ కుట్టినప్పుడు కూడా కొంచెం ఇలా బొబ్బల్లా వస్తాయి కదా, అవి కూడా రిమూవ్ అయిపోతే వాటి మీద రాస్తా అని చెప్పారు. ఇది శాంపుల్గా ఎలా ఉంటుంది అనే దాని గురించి అప్లై చేసి కూడా చూపించారనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది లెమన్ గ్రాస్. ఇది మెయిన్ మస్కిటో రిప్లెంట్ కింద వర్క్ చేస్తుంది. సో ఇందాక చూపించిన ఇలాచీ దాంతో కాంబినేషన్గా యూస్ చేసేది. సో పక్కనే ఉన్నాయన్నమాట ఇవి కూడా. నెక్స్ట్ చూపిస్తున్నది కింగ్ కోకోనట్ ట్రీస్ అనమాట. దాని నుంచి వచ్చే ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నార్మల్గా కింగ్ కోకోనట్ అంటే కొబ్బరి బొండం బయట నుంచి కూడా ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మనకి నార్మల్గా కొబ్బరి నీళ్ళు తాగితే చాలా మంచిదని చెప్తారు కదా, గ్రీన్ కలర్లో ఉన్నాయి, మనం తాగుతాం ఎక్కువగా, అవి మంచిదంటారు. ఈ కింగ్ కోకోనట్ అయితే ఇంకా మంచిదంటారు, ఇందులో మినరల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయంట. నార్మల్గా కింగ్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది తయారు చేసిన తర్వాత ఇలాగా అప్లికేషన్కి ఎక్కువ యూస్ చేస్తారు. వాళ్ళు అప్లై చేసే ప్రొడక్ట్స్లో ఇంకా హెయిర్కి అలాగా యూస్ చేస్తారు. గ్రీన్ది వీళ్ళైతే స్పెసిఫిక్గా కుకింగ్కి ఎక్కువ యూస్ చేస్తారంట. ఈ కింగ్ కోకోనట్ ఆయిల్లో సెవెంద్రా అనే రూట్స్, ఇంకా కోకోనట్ రూట్స్, బ్లాక్ సీడ్స్ అంటారు కదా, నైజిల్లా సీడ్స్ అని, అవి మెంతులు పెట్టి ఈ కోకోనట్ ఆయిల్ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు చూపించింది పసుపు మొక్కలు అనమాట, టర్మరిక్ ప్లాంట్స్. సో ఈ టర్మరిక్ ప్లాంట్స్కి సంబంధించిన ప్రోడక్ట్ వాళ్ళు చూపించింది ఏంటంటే హెయిర్ రిమూవల్ క్రీమ్. ఇందులో పసుపు, బీ హనీ, ఇంకా మిమోసా ఫ్లవర్స్ యూస్ చేస్తారంట. మిమోసా ప్లాంట్ మీకు ఐడియా ఉంటుంది కదా, మనకి టచ్ మీ నాట్ అంటారు, ముట్టుకోగానే ఇలా లీవ్స్ క్లోజ్ అయిపోతాయి కదా, ఆ ప్లాంట్కి సంబంధించిన ఫ్లవర్స్ని ఇందులో యూస్ చేస్తారంట.
ఇది దీంతో ఇదంతా మిక్స్ చేసి హెయిర్ రిమూవల్ క్రీమ్ తయారు చేస్తారు. హెయిర్ రిమూవర్ అంటే జస్ట్ ఆ క్రీమ్ రాసుకున్న తర్వాత హెయిర్ పోవటం అంతేకాదు, పర్మనెంట్గా హెయిర్ పోతుందంట. ఈ క్రీమ్ని ఎవ్రీ వీక్ 3 వీక్స్ అలాగా 3 or 4 వీక్స్ అప్లై చేసుకుంటే ఇంకా కంప్లీట్గా అక్కడ హెయిర్ అనేది రాదంట. ఎక్కువ ఇది ఎవరు యూస్ చేస్తారంటే మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెయిర్ ప్రతిరోజు షేవ్ చేసుకోలేరు వాళ్ళు. సో ఆ గుండు మెయింటైన్ చేయడం గురించి అని చెప్పి ఈ క్రీమ్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారంట. వాళ్ళు మా ఎదురుగుండానే ఆయన హెయిర్ రిమూవల్కి అప్లై చేసుకున్నారు హ్యాండ్ మీద, అది పోయింది. బట్ ఆయన చెప్పడం ఏంటంటే ఇది కంటిన్యూస్గా యూస్ చేస్తే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఉంటుంది అని చెప్పారు. ఇది ఓవరాల్ బాడీలో ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సేఫ్ టు యూజ్ అని కూడా అన్నారు. నెక్స్ట్ వాళ్ళు చూపించిన చెట్టు శాండల్వుడ్ అనమాట. ఇది శ్రీలంకలో ఎల్లో అండ్ రెడ్ దొరుకుతుందంట కలర్స్ శాండల్వుడ్, అండ్ అలాగే ఇండియాలో రెడ్ అండ్ వైట్ దొరుకుతుందంట. ఈ శాండల్వుడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని చాలా క్రీమ్స్లో యూస్ చేస్తారంట. ఈ సాఫ్రాన్తో కలిపి శాండల్వుడ్ ఆయిల్ సాఫ్రాన్ కలిపి క్రీమ్స్ తయారు చేస్తారు. ఈ క్రీమ్స్ వ్రింకిల్స్ పోవడానికి, పింపుల్స్ లాంటివి ఏమైనా మచ్చలు కానీ అలా ఉంటాయి కదా స్కిన్ మీద, అవి పోవడానికి యూస్ చేస్తారంట. ఇది ఇంకా నార్మల్గా సర్జరీ అప్పుడు కొన్ని మార్క్స్ అవి ఉంటాయి కదా, ఆ మార్క్స్ ఆపరేషన్ మార్క్స్ కూడా పోతాయని చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు చూపించింది పండాన్ లీవ్స్. యాక్చువల్గా పండాన్ లీవ్స్ సింగపూర్లో ఇక్కడ బాగా యూస్ చేస్తారు. మనకి కరివేపాకు ఎలా యూస్ చేస్తారో కర్రీస్లో, అలాగే వాళ్ళు పండాన్ లీవ్స్ యూస్ చేస్తారనమాట. ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి ఆకులు. సో వాటికి ఒక ముడిలాగా వేసేసి దాన్ని కూరలో వేసేసి మొత్తం కూర అంతా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని రిమూవ్ చేసేస్తారనమాట. సో వీళ్ళ కర్రీస్లో కూడా పండాన్ లీఫ్ యూస్ చేస్తారంట. వీళ్ళు కర్రీ పౌడర్ కూడా అమ్ముతున్నారు. ఆ కర్రీ పౌడర్లో మేము దీన్ని యూస్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ వీళ్ళు చూపిస్తున్నది పిప్పళ్ళు అంటారు కదా, బ్లాక్ పెప్పర్ ఫ్యామిలీలోనే ఒక చెట్టు అనమాట. ఇది పిప్పళ్ళు అంటారు, మనం కూడా యూస్ చేస్తాం దీన్ని. వీళ్ళు కూడా వాడతారంట. దీన్ని ఎలా వాడతారో చెప్పారు. నార్మల్గా మనకి స్నోరింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా కొంతమందికి, ఆ స్నోరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మిమోసా ప్లాంట్, ఈ పిప్పళ్ళు ఇంకా పెప్పర్ అన్నీ కలిపి ఒక సొల్యూషన్ కింద తయారు చేస్తారు. దాన్ని స్మెల్ చేసి పడుకుంటే మనకి స్నోరింగ్ ప్రాబ్లం తగ్గుతుందంట. నెక్స్ట్ ఇక్కడే ఒక చిన్న ప్లాంట్ చూపిస్తున్నారు. ఆ ప్లాంట్ పేరు పోల్పల్లా ప్లాంట్ అంటారంట. ఈ ప్లాంట్ లీవ్స్ తోటి సిరప్ తయారు చేస్తారంట. ఇది కిడ్నీస్కి చాలా మంచిది అన్నారు. నార్మల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా యూరిన్లో వచ్చేస్తుందంట కిడ్నీ స్టోన్స్, అవి కరిగిపోతాయంట. సో కిడ్నీస్కి అయితే చాలా మంచిదని చెప్పి ఈ ప్లాంట్ చూపించారు. ఇది కూడా వాళ్ళు ఒక సిరప్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ చూపించే ప్లాంట్ జింజర్ ఫ్యామిలీకి సంబంధించింది. జింజర్ కాదు, దీన్ని ఇంగ్రుపియా అంటారంట. ఇది యాక్చువల్గా దీంతో ఎనర్జీ డ్రింక్ తయారు చేస్తారంట. స్టమక్ అప్సెట్ అయినప్పుడు ఈ డ్రింక్ తాగుతారు, లేదా నార్మల్గా మనకి ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నప్పుడు కూడా తాగుతారంట. నెక్స్ట్ వాళ్ళు చూపించింది జాపత్రి అండ్ దాంట్లో ఉండే నట్మెగ్ అనమాట. ఆ సీడ్కి అల్లుకుని ఉంటుంది జాపత్రి అనేది. ఈ జాపత్రి అనే దాన్ని పీరియడ్ టైంలో వచ్చే పెయిన్స్ని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. అండ్ నట్మెగ్ మీకు తెలిసిందే, నార్మల్గా మనం కుకింగ్లో అంతా యూస్ చేస్తాం కదా, అలా అనమాట. సో పీరియడ్ టైంలో వచ్చే క్రాంప్స్ని తగ్గించడానికి కూడా వీళ్ళ దగ్గర టానిక్స్ ఉన్నాయి, దీంతో తయారు చేస్తారంట అవి. నెక్స్ట్ కనిపించేది సిన్నమాన్ ట్రీ అండి, దాల్చిన చెక్క చెట్టు. ఈ దాల్చిన చెక్క చెట్టుకంతా కింద బ్లాక్ కలర్ పెయింట్ వేసేసారు. మాకు అది అర్థం కాలేదు, ఇలా బ్లాక్ కలర్లో ఉందేంటని అడుగుతున్నాము. వాళ్ళు అందరికీ చూపిస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళు అంతా లాగేస్తున్నారంట. అందుకని అది వాళ్ళు తీయకుండా ఉండడానికి బ్లాక్ పెయింట్ వేసేసారు. ఈ చెట్టు చెక్కలో నుంచే సిన్నమన్ తీస్తారు. దారిలో మాకు ఒక లవంగం చెట్టు మళ్ళీ కనిపించింది, ఆ లవంగం చూపిస్తున్నారనమాట. సో ఇంకా వీళ్ళు చూపించిన మొక్కలు చెట్లు అన్నీ అయిపోయినాయండి. తర్వాత మాకు కొంచెం నీ మసాజ్ ఆయిల్ ఒకటి కొంచెం మసాజ్ చేసి చూపించారు, అది కూడా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళకి ఓకే అంటే వాళ్ళకి మసాజ్ చేసి చూపిస్తారు. అండ్ ఇక్కడ ఇంకా వచ్చి ప్రొడక్ట్స్ కొనుక్కోవడం. ప్రతి ప్రోడక్ట్ కూడా పెద్ద బాటిల్లోనూ చిన్న బాటిల్లోనూ కూడా అవైలబుల్ ఉంది. వీళ్ళు మాకు ఇచ్చిన హెర్బల్ టీ పొడి, ఇంకా పసుపు పొడి, ఇలా పొడులు అవి కొన్ని కర్రీ పౌడర్స్ అన్నీ తయారు చేసి ఉంచుకున్నారు, అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ పర్ఫ్యూమ్స్. ఆ పర్ఫ్యూమ్స్ ట్రై చేసి కొనుక్కోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ మిగతావన్నీ కూడా అక్కడ మాకు చూపించిన టానిక్స్, హెయిర్ రిమూవల్ క్రీము, ఫేస్కి అప్లై చేసుకునే క్రీమ్స్, కొన్ని రకరకాల ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. ప్రతిదానికి ఎప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్, అలా అన్నీ రాసేసి ఉన్నాయి. యూజువల్గా వీళ్ళ ఆయిల్స్ అన్నీ కూడా 4 years ఉన్నాయండి ఎక్స్పైరీ డేట్.
ఎలా యూస్ చేయాలో కూడా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్నాయండి. సో నేను తీసుకున్నవి మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. ఇది కింగ్ కోకోనట్ ఆయిల్. సో లోపల ఇలా ఉన్నది. పెద్ద బాటిల్ చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. నేను అన్నీ ఉన్న వాటిలో చిన్న బాటిల్సే తీసుకున్నాను. వీళ్ళు చెప్పే ప్రైసెస్, ఇక్కడ చూపించే ప్రైసెస్ అన్నీ శ్రీలంకన్ రూపీసే. అది 4800. ఇది వచ్చేసి గ్రీన్ ఆయిల్. ఇది మైగ్రేన్కి ఇంకా సైనస్కి అట్లకి ఆయిల్ అనమాట. ఇది కూడా నాకు 6800 పడింది శ్రీలంకన్ రూపీస్. ఇది వచ్చేసి వెరికోస్ వెయిన్స్కి సంబంధించిన ఆయిల్. ఇది కూడా 6800 పడింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంచెం ప్రైసీగానే అనిపించినాయి అండి నాకు. అందుకే నేను చిన్న బాటిల్స్ తీసుకున్నాను. ఇవి వర్క్ చేస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం అని అనుకున్నాను. ఇవి పర్మనెంట్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్. ఇవి రెండు కలిపి ఒక సెట్ కింద అమ్మారు. కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు. లోపల ఇలా ఉంటుంది. ఇది రెండు కలిపి 9800 అయిందండి. వీళ్ళు శ్రీలంకన్ రూపీస్, ఇండియన్ రూపీస్ రెండు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా కార్డ్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి. నార్మల్గా మాకు బిల్ ఐ థింక్ అరౌండ్ 25,000 అయితే వాళ్ళు 22,000కి రెడ్యూస్ చేసినట్టున్నారు. వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే కొంచెం అయితే రెడ్యూస్ చేస్తున్నారు. ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ మేము క్యాండీకి వెళ్ళిపోయాము. సో క్యాండీ వ్లాగ్ నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.